వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ సుమన్ గురు ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రేక్షకులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నానండి. అయితే మనం ఈ సుమన్ గురు ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్లో మరి డిఎస్సి లాంగ్ టర్మ్ తరగతుల్ని మనం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని డిఎస్సి క్లాసుల్ని ఫాలో అవుతున్నారు. తర్వాత ఇంకెవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిఎస్సి క్లాసుల్ని ఫాలో అవ్వండి. ఎందు గురించి అంటే చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నది నోటిఫికేషన్ రాగానే బుక్స్ తీసి మార్కెట్లో ఉన్న పుస్తకాలు కొనేసి ముందు పెట్టుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ ఎగ్జామ్ పూర్తయిపోగానే ఆ బుక్స్ పక్కన పెట్టే పద్ధతి కాదు. మరి పోటీ పరీక్ష అనగానే ముఖ్యంగా ఏ రోజైతే మనం ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు, తెలుగు డిఎస్సి అభ్యర్థులను ఉద్దేశించి చెప్తున్నా, ఏ రోజు అయితే మనం బిఎడ్ అనేటటువంటి శిక్షణ కళాశాలలో మనం జాయిన్ అయ్యామో లేదా తెలుగు పండిట్ శిక్షణ కార్యాలయంలో కేంద్రంలో జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచే మన గోల్ ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అన్నది మన యొక్క లక్ష్యం. ఉపాధ్యాయ వృత్తి అన్నది మన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మనం చేరే వరకు నిరంతరం శ్రమిస్తూ ఉండాల్సిందే. మరి ఇప్పటికే చాలామంది అభ్యర్థులు వివిధ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మరి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. లాంగ్ టర్మ్ ట్రైనింగ్ అంటే శిక్షణ అనేది తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది అభ్యర్థులు పాపం వివిధ కారణాల వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల, లేదా ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి కోచింగ్కు వెళ్ళడం ఇష్టం లేక కొంతమంది సతమతం అవుతూ ఉంటారు అభ్యర్థులు. మరికొంతమంది అభ్యర్థులు ఏంటంటే వీళ్ళు పాపం భర్త, పిల్లలు, అత్త, మామ, ఇల్లు వీటన్నిటి కింద పనిచేస్తూ వీరందరికీ సేవ చేసుకుంటూ దొరికే కొద్ది టైంలో బుక్స్ని ఫాలో అవుతూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో, వివిధ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేసుకుంటూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ తర్వాత వారు దొరికిన కొద్ది టైంలో బుక్స్ని రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అభ్యర్థులకి సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి మెటీరియల్, సరైనటువంటి విషయ పరిజ్ఞానం అనేవి అందుబాటులో ఉండట్లేదు. పాపం వాళ్ళు ఎంతో సతమతమవుతూ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అనేది డిఎస్సి లాంగ్ టర్మ్ తెలుగు తరగతుల్ని ఇక్కడ మీ ముందుకు తీసుకుని వస్తుంది. మరి ఇందులో భాగంగా 3వ తరగతి నుండి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఇటు తెలంగాణ అభ్యర్థులకి, ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి, 2 రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు అభ్యర్థులకి ఇక్కడ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇక్కడ యూట్యూబ్లో
క్లాసుల్ని పెడుతున్నాను. ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ 10వ తరగతి తెలుగు వాచకం నుంచి, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకం నుండి విషయ సూచిక మీద బిట్లను విశ్లేషణ చేస్తూ మీకు అందివ్వడం జరిగింది. 8వ తరగతి తెలంగాణ 8వ తరగతి తెలుగు వాచకం నుండి విషయ సూచిక మీద కూడా బిట్లను అందించాను. మరి ఛందస్సు మీద కూడా ఒక 2 పరిచయ తరగతుల్ని, ఇంట్రడక్షన్ క్లాసుల్ని నేను అందివ్వడం జరిగింది. ప్రారంభ తరగతుల్ని అందివ్వడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు వీటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మీకు, అంటే ఎటువంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేకుండా నేను మీకు వీటిని అందిస్తాను. ఇకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ మీరు మెంబర్షిప్ తీసుకోదలిస్తే కనుక, మీరు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రం మీకు అందిస్తాను నేను. ఇది మీకు నేను మాటిస్తున్నా. తర్వాత ఎవరైతే దీనిలో సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటారో, ఎవరైతే మెంబర్షిప్ని తీసుకుంటారో వారికి నేను కొన్ని సదుపాయాల్ని, కొన్ని అవకాశాలని, కొంత సమాచారం, ఎక్స్ట్రా సమాచారాన్ని, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని నేను అందివ్వనున్నాను. అయితే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏం చెయ్యాలో అది తర్వాత చెప్తా. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అన్నది ఇప్పుడు మీకు నేను వివరిస్తున్నా. చూడండి, దీనిలో మెంబర్షిప్ తీసుకునే అభ్యర్థులకి ఉదాహరణ చూడండి. నన్నయ్య యుగం గురించి మనం చదివేటప్పుడు నన్నయ్య అనగానే ఎవరు వస్తారు మనకి? రాజరాజు నరేంద్రుడు. రాజరాజు నరేంద్రుడు ఎవరు? తూర్పు చాళుక్య చక్రవర్తి. మరి తూర్పు చాళుక్యుల యొక్క వంశక్రమం అది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి, అంటే తెలుగు భాషకు సాహిత్య హోదాని కల్పించినటువంటి మొట్టమొదటి రాజవంశం కదా. కాబట్టి ఈ విధంగా ఇతరత్ర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని అందివ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి నేను ఒక 3-4 విశ్వవిద్యాలయాల పుస్తకాల్ని, ఇంచుమించు ఒక 15 ప్రామాణికమైనటువంటి పుస్తకాల్ని రిఫర్ చేస్తూ ఆయన ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా నేను చదివిన తర్వాత అవసరమైన మేరకు డిఎస్సి అభ్యర్థికి, లేదంటే యూజీసీ నెట్ అభ్యర్థికి, లేదా ఏపీ సెట్ అభ్యర్థికి, లేదా తెలంగాణ సెట్ అభ్యర్థికి, లేదా జూనియర్ లెక్చరర్స్కి, లేదా డిగ్రీ లెక్చరర్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇన్ఫర్మేషన్ని నేను కలెక్ట్ చేసి దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ నోట్స్ని మీకు నేను క్లాసుల రూపంలో అందిస్తాను. అది కాబట్టి దీనివల్ల మీకు టైం అనేది సేవ్ అవుద్ది. ఇన్ని ప్రామాణిక పుస్తకాల్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. చాలా టైం మీకు సేవ్ అవుతుంది. కాలం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది మీకు సేవ్ అవుతుంది. తర్వాత ఇన్ని పుస్తకాలు కొనే శ్రమ మీకు తగ్గుతుంది. ఎన్ని పుస్తకాలు కొంటారు, ఎన్ని చదువుతారు. సో అవన్నీ కూడా నేను చదివి వాటిని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. సో అప్పుడు మీకు ప్రిపరేషన్, వే ఆఫ్ ప్రిపరేషన్ 20 పుస్తకాల్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర మీకు లభిస్తుంది. అది మీకు లాభం. ఈ విధంగా మనం నన్నయ్య యుగం, శైవకవి యుగం, ప్రాంగనన్నయ్య యుగం, నన్నయ్య యుగం, శైవకవి యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, శ్రీనాథ యుగం, ప్రబంధ యుగం, దక్షిణాంధ్ర యుగం, దక్షిణాంధ్ర క్షీణ యుగం, ఆధునిక యుగం. ఆధునిక యుగంలోన ఆధునిక తెలుగు సాహిత్యంపై పాశ్చాత్య కవితా ధోరణులు, వీటితో పాటు కాల్పనిక కవిత, భావ కవిత, అభ్యుదయ కవిత్వం,
విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం, అనుభూతివాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం, బీసీ కవిత్వం, హేతువాద కవిత్వం, దీంతోపాటు జానపద సాహిత్యం, జానపద సాహిత్యంతో పాటు తెలుగు భాషాశాస్త్రము, తెలుగు భాషాశాస్త్రంతో పాటు తెలుగు విమర్శ శాస్త్రము, తెలుగు సాహిత్య విమర్శ, తెలుగు అలంకార శాస్త్రము, కావ్యాలంకార సంగ్రహము, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము, వీటితో పాటు వివిధ ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, వీటితో పాటు కాళిదాసు, భారవి మొదలగు వారి రచనలు, వారి యొక్క అంశము, సంస్కృత భాష యొక్క సారాంశము, అందులో ఉండేటువంటి ముఖ్యాంశాలు, సంస్కృతి కవిత్వముల నుంచి రాదగినటువంటి అంశాలు, ఇన్ని అంశాలని మీకు నేను అందించడం జరుగుతుంది. ఇది ఈ ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న అభ్యర్థులకి నేను ఈ సహాయం నేను చేయగలను. అంటే మీరు సార్ మరి ఇంత ఇన్ఫర్మేషన్ని మీరు యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గా పెట్టొచ్చు కదా అని మీరు అడగొచ్చు. డైరెక్ట్గా పెడతామండి. ఇప్పుడు యాస్పిరెంట్స్ని ఇప్పుడు విలేజ్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి మీలాంటి యువతకి విద్యాదానం చేయడం వల్ల నష్టమేం లేదు, ఫ్రీగానే ఇస్తాం. కానీ ఇలాగ డైరెక్ట్గా నేను క్లాసులు పెట్టడం వల్ల ఎంతగా చూడండి, నెంబర్ ఆఫ్ పుస్తకాలని రోజుకి 3 గంటల నుంచి 4 గంటల వరకు నేను కష్టపడి సిద్ధం చేసుకున్నటువంటి నోట్స్ని, ఎన్నో పుస్తకాల నుంచి నేను సిద్ధం చేసుకున్నటువంటి నోట్స్ని ఇలాగ డైరెక్ట్గా పెట్టడం వల్ల సో ఈ శ్రమ అనేది వృధా అయ్యే అవకాశం అనేది ఉంటుంది కదా. కాబట్టి వీటిని మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతుంది. అయితే మరి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మరో లాభం ఏంటంటే, ఈ మెంబర్షిప్ తీసుకునే అభ్యర్థులకి ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ని మెటీరియల్ రూపంలో మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా మీ ఇంటికి చేరేటట్లు చేరుస్తాను. అదనమాట, ఈ మెటీరియల్ మీ ఇంటికి చేరుతుంది. అయితే ఎటువంటి అభ్యర్థులకి మెటీరియల్ చేరుతుంది అంటే, లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ మెటీరియల్ని నేను అందివ్వగలను. ప్రీవియస్ పేపర్లని, యూజీసీ నెట్ ప్రీవియస్ పేపర్లని, ఏపీ సెట్ ప్రీవియస్ పేపర్లని, తెలంగాణ సెట్ ప్రీవియస్ పేపర్లని, తెలంగాణ డిఎస్సి ప్రీవియస్ పేపర్లని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి ప్రీవియస్ పేపర్లని మీ ముందు నేను ఉంచడం జరుగుతుంది. అంటే ఈ మెటీరియల్తో పాటు తర్వాత ఆ మెటీరియల్ వెనుక ప్రాక్టీస్ బిట్స్తో పాటు ఈ ప్రీవియస్ పేపర్లని మీకు అందించడం జరుగుతుంది. వీటితో పాటు ఒక 5 గ్రాండ్ టెస్టులను కూడా మీకు పంపించడం జరుగుతుంది పోస్టల్ సర్వీస్ ద్వారా. కాబట్టి ఈ విధంగా సుమన్ గురు యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో మీరు ఏదైతే వింటున్నారో అది మెటీరియల్ రూపంలో మీ ఇంటికి పోస్టల్ సర్వీస్ ద్వారా వస్తుంది. చూడండి, సుమన్ గురు యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏం చెయ్యాలి? మెంబర్షిప్ ఎన్ని రకాలు అంటే, ఇక్కడ 2 రకాల మెంబర్షిప్లని నేను ప్రవేశపెడుతున్నాను. ఒకటి లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోదలిచిన వారు ఎట్ ఏ టైం ఒకేసారి 999 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారికి అంటే మొత్తం
లైఫ్ టైం అంటే మెంబర్షిప్ అంటే ఒక డిఎస్సి అభ్యర్థికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు ఈ ఛానల్లో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తూ ఆ మెటీరియల్ని మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా ఇంటికి పంపిస్తాం. ఇది లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి. ఇక మంత్లీ మెంబర్షిప్ రెండో అంశం ఏంటంటే మంత్లీ మెంబర్షిప్. ఈ నెలవారీ మెంబర్షిప్, నెలవారీ సభ్యత్వం, మంత్లీ మెంబర్షిప్ అంటే నెలవారీ సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో ఈ నెలవారీ సభ్యత్వం తీసుకునే అభ్యర్థుల కోసం చూడండి, వీరు నెలకి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా చెల్లించిన అభ్యర్థులకి, ఈ విధంగా చెల్లించినటువంటి అభ్యర్థులకి కూడా మెటీరియల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మీ ఇంటికి పోస్టల్ సర్వీస్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ లైఫ్ టైం మెంబర్షిప్ అభ్యర్థులకి వెళ్తున్న క్లాసులు, ఇస్తున్న క్లాసుల్ని మీకు కూడా అందించడం జరుగుతుంది. అది ఏదైనా ఒక నెల మధ్యలో ఒకవేళ గనక ఏవో కారణాల వల్ల ఒక నెల మీరు మెంబర్షిప్ అనేది కట్టలేకపోయారు, అప్పుడు ఒక ఉదాహరణకి అంటే ఒక అభ్యర్థి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు వరకు నెలవారీ చందా కట్టాడు. అక్టోబర్లో ఆ అభ్యర్థి చందా కట్టలేకపోయాడు. మళ్ళీ నవంబర్ నుంచి మరి చందా కట్టాడు అనుకుందాం. అప్పుడు ఆ అభ్యర్థి ఈ నెల యొక్క చందా కూడా పే చేసినట్టయితే అప్పుడు ఈ నెల యొక్క క్లాసులను కూడా, అంటే మొత్తం క్లాసులను కూడా అభ్యర్థికి లింకు ఇవ్వడం జరుగుతుంది. అది కాబట్టి ఈ విధంగా మొత్తానికి మీరు నెలవారీ చందా కట్టిన లేదా లైఫ్ టైం చందా ఒకేసారి కట్టిన ఎలాగైనా కూడా మీకు క్లాసులు అనేవి పూర్తిగా డిఎస్సి క్లాసుల్ని నేను అందివ్వడం జరుగుతుంది. పూర్తి క్లాసులని, డిఎస్సి క్లాసులని మీకు అందిస్తున్నా. అది ఏం లేదండి, చూడండి, ఈ రోజుల్లో ఒక ఎల్కేజీ పిల్లవాడికి ట్యూషన్ కోసం నెలకి 3,000 రూపాయలు లేదా 1,000 రూపాయలు పేరెంట్స్ చెల్లిస్తున్నారు. ఒక 10వ తరగతి పిల్లోడికి ట్యూషన్ చెప్పేందుకు 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఒక డిగ్రీకి కామర్స్ అభ్యర్థికి ఒక అకౌంట్స్ సబ్జెక్ట్ చెప్పడానికి ఒక 2,000 రూపాయలు, 3,000 రూపాయలు లేదా 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాంటిది ఒక కేవలం 999 రూపాయలకే ఏకం డిఎస్సి ప్యాకేజ్ మొత్తం కూడా మీకు ఛానల్లో అందిస్తూ మళ్ళీ ఆ మెటీరియల్ని పోస్టల్ సర్వీస్ ద్వారా మీ ఇంటికి పంపిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మీకు క్లాసులు చెబుతున్నట్టు. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ని రక్షించుకునే ప్రయత్నంలో మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంతే. కాబట్టి మీరు మంత్లీ మెంబర్షిప్ తీసుకున్నా నో ప్రాబ్లం, లేదా లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నా మీ ఇష్టమే. మంత్లీ మెంబర్షిప్ తీసుకున్న వారికి మొత్తం కోర్సు వెళ్తుంది, లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వారికి మొత్తం కోర్సు వెళ్తుంది. ఈ మంత్లీ మెంబర్షిప్ వాళ్ళు ఏదైనా ఒక నెల చందా చెల్లించకపోతే ఆ నెల క్లాసులు మీకు ప్రసారం చేయడం జరగదు. తర్వాత నెలలో మళ్ళీ ఏ నెల అయితే మీరు కట్టడం మానేశారో ఆ అమౌంట్తో సహా మళ్ళీ మీ యొక్క చందా కంటిన్యూ చేస్తే అప్పుడు మొత్తం క్లాసులని మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. ఇది విషయం. కాబట్టి మరిన్ని వివరాలకి ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా స్క్రీన్ మీద, ఇదిగో కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ కాంటాక్ట్ నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏదో బిజీలో ఉన్నానని అర్థం. మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత నేనే మీకు కాల్ చేసి మీకు నేను కాంటాక్ట్ అవుతాను. కాబట్టి ఈ విధంగా
మీకు ఏమైనా సందేహం ఉన్నా, ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా ఇతరత్ర సమాచారం మీకు కావాలి అంటే మీ సలహాలు, సూచనలు, అభ్యర్థనలు లేదా ఇంకేమైనా కూడా మీరు నాకు ఇక్కడ ఇస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ కనుక నేను లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కూడా దీనికి ఉంది, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నమస్తే.